మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్. టుడే సెషన్ వచ్చేసి ఈరోజు మనకు ఈవినింగ్ 5 PM వరకల్లా వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అవుతాయి. జోసా 2026 కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజల్ట్స్ నెక్స్ట్ రాబోతుంది. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీ సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి లాస్ట్ టైం వచ్చేసి ఈవినింగ్ 5 PM. నా సజెషన్ ఏంటి అంటే ఒక 2-3 గంటల ముందే కంప్లీట్ చేసి పెట్టుకోండి మొత్తం వెబ్ ఆప్షన్స్ని. మీరు రాసిన లిస్ట్ని మాత్రమే క్రాస్ చెక్ చేసుకోండి. ఆఫ్టర్ మార్క్ 2 బిఫోర్ 5 PM ఈరోజు ఖచ్చితంగా ఇవి క్రాస్ చెక్ చేసుకోండి అని కొన్ని పాయింట్స్ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. కొద్దిమందికి రాలేదు సార్, మాకు మార్క్ 1లో రాలేదు, మార్క్ 2లో వచ్చింది, మార్క్ 2లో మార్క్ 1లో వచ్చింది, మార్క్ 2లో రాలేదు, ఇలా మార్క్ 1 మార్క్ 2లో వచ్చింది, రౌండ్ 1లో వస్తుందా, అసలు పాసిబిలిటీ ఏంటి అని అడుగుతున్నాడు. కొన్ని పాయింట్స్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. 11th June 5 PM. అయితే 11th June 5 PM అంటే ఈరోజు ఈవినింగ్ 5 PM వరకు ఎన్ని ఆప్షన్స్ అయితే సేవ్ ఉంటాయి కదా, సేవ్ అయిన ఆప్షన్స్ మాత్రమే కౌంట్ చేసి మీకు రిజల్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. మీరు సపరేట్గా లాక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకొకటి, దీని తర్వాత కూడా ఎవరన్నా సార్ నేను లాస్ట్ ఇయర్ కొద్దిమంది చెప్పారు సార్ టైం తర్వాత కూడా నేను కొన్ని యాడ్ చేశాను సార్, నాకు అది కనిపించింది అని. అది మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుందేమో కానీ అవి మాత్రం యాడ్ కావు. క్లియర్గా కరెక్ట్ 5 PM వరకల్లా క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రా టైం ఏమని ఇస్తే అది క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఓకే ఒక 2 hours 3 hours అడిషనల్గా అని చెప్పేసి. సో 5 PM అనే పెట్టుకోండి. ఈ ఒక 2-3 hours బిఫోరే కంప్లీట్ చేయండి, ఇది 2 hours ముందు. ఇక్కడ ఇంకొకటి, ఆఫ్టర్ దిస్ యాడ్ చేసిన యాడ్ కావు అని చెప్తున్నా ఒక పాయింట్. తర్వాత ఇది చెక్ చేసుకోండి, ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకోండి అని చెప్తున్నా. అవేంటి అంటే మీ డ్రీమ్ కాలేజీలు పైన ఉన్నాయా లేదా. మీరు పెట్టింటారు కదా వెబ్ ఆప్షన్స్, మీరు వెబ్ ఆప్షన్స్ ఒక 100, 200, 1000 పెట్టింటారు కదా, డ్రీమ్ కాలేజీలు పైన ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. కింద అంటే వరుసగా డ్రీమ్ 1, డ్రీమ్ 2, డ్రీమ్ 3 అలా వెళ్తారు కిందికి. అలా కాలేజెస్ మంచి కాలేజీలు మీకు నచ్చిన ఇష్టమైనవి పైన, మీకు ఇష్టం లేనివి కింద, అంటే ఇలా పెట్టుకుంటూ రండి. యూ కెన్ అడ్జస్ట్ అనేవి డౌన్ పెట్టండి. ఏది వచ్చినా అడ్జస్ట్ అవుతుంది సార్ అని డౌన్ పెట్టండి. నాకు ఇది కావాలి సార్, అది వస్తే నేను చాలా సంతోషం అని పైన పెట్టండి, అప్ పెట్టండి. ఓకేనా, వీటిని ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు రౌండ్ 1లో సీట్ రాలేదనుకోండి, అప్పుడు క్రాస్ చెక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. రౌండ్ 1 తర్వాత మనకు వెబ్సైట్లో కట్ ఆఫ్స్ తెలుస్తుంది. ఆ కట్ ఆఫ్స్ని చూసి ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉందో చూసి మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి రౌండ్ 2లో పాసిబిలిటీ ఉందా లేదా అని అర్థమవుతుంది. రౌండ్ 1లో సీట్ వచ్చిన తర్వాత రౌండ్ 2లో నాకు ఈ కాలేజీ తర్వాత ఇంకా ఏ కాలేజ్ వచ్చే అవకాశం ఉందని మీరు చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది సేవ్ చేసి పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. లేదంటే మీరు రాసుకున్నది జాగ్రత్తగా చూసుకోండి. అది ఇది ఒక పాయింట్. నెక్స్ట్, మీకు ఇది చెప్తున్న డేట్ ఇచ్చారు ఇక్కడ, మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఈ విషయము, కాకపోతే ఇక్కడ అఫీషియల్గా చూపిస్తాను. కొద్దిమంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ప్రోగ్రామ్ అండర్ జోసా 2026 ఎండ్స్. ఎప్పుడు ఎండ్ అవుతుంది? థర్స్డే 11th June 5 PM అనమాట. ఎండ్ అయిపోతుంది. ఓకేనా, మనకు రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? 13th రోజు వస్తుంది. 13th రోజు 10కే వస్తుంది రౌండ్ 1 రిజల్ట్. ఓకేనా, 13th రోజు వస్తుంది అనమాట. ఇక్కడ ఆఫ్టర్ దిస్ రౌండ్ 1లో మీకు రిజల్ట్ వస్తుంది కదా, సీట్ రాకపోతేనేమో రౌండ్ 2 కోసం ఎదురు చూస్తారు, సీట్ వస్తేనేమో ఫీ పేమెంట్ చేస్తారు, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు, జాయినింగ్ రిపోర్ట్ కంప్లీట్ చేసుకుంటారు. ఇష్టమైతేనేమో ఫ్రీజ్ చేసుకుంటారు, ఇష్టం లేకుండా వేరే కాలేజ్ కావాలంటే ఫ్లోట్ పెట్టుకుంటారు. ఓకేనా, లేదా అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కావాలంటే స్లైడ్ పెట్టుకుంటారు. ఇది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకేనా, కొద్దిమంది అడిగారు సార్ రౌండ్ 1లో మేము ఫ్లోట్ పెట్టుకుంటే ఫ్లోట్లో వేరేది రాకుంటే మా పాత సీట్ మాకు ఉంటుందని. ఖచ్చితంగా ఉంటుంది. వేరేది వస్తే ఇది పోతుంది, క్యాన్సిల్ అవుతుంది. వేరేది వస్తే ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే మీకున్న ఈ పాతది వేరే వాళ్ళకి అలర్ట్ చేస్తారు. వేరేది రాలేదంటే మీ సీట్ మీకు ఉంటుంది. ఇవి తర్వాత చెప్తాను మీకు పాయింట్స్ ఇవి. ఇప్పుడు ఈరోజు మెనీ స్టూడెంట్ సిచ్యువేషన్ ఏంటంటే కొద్దిమందికి మార్క్ 1లో వచ్చింది, మార్క్ 2లో రాలేదు. మేబీ రౌండ్ 1లో రావచ్చు, మీ ర్యాంక్ని బట్టే ఉంటుంది. ఎందుకంటే మార్క్ 2 తర్వాత కూడా ఛాన్సెస్ ఉంటాయి అది చేంజ్ చేసుకోవడానికి. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. కొద్దిమందికి మార్క్ 1లో వచ్చింది, రాలేదు, మార్క్ 2లో వచ్చింది, రౌండ్ 1లో కూడా వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది మార్క్ 2లో వచ్చింది, కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్క్ 2లో వచ్చింది అంటే. ఎందుకంటే మార్క్ 1 తర్వాత చాలా చేంజెస్ చేస్తారు, మార్క్ 2 తర్వాత తక్కువ చేంజెస్ ఉంటాయి. అయితే మార్క్ 1లో వచ్చింది కొద్దిమందికి, మార్క్ 2లో వచ్చింది లాస్ట్ ఇయర్, కొద్దిమందికి రౌండ్ 1లో రాలేదు, వాళ్ళకు రౌండ్ 5లో వచ్చింది మళ్ళీ. అలా కొద్దిమందికి అసలు ఏ రౌండ్లో రాలేదు, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు వాళ్ళు. ఇక్కడ కొద్దిమందికి మార్క్ 1లో వచ్చింది, మార్క్ 1లో రాలేదు, మార్క్ 2లో రాలేదు, రౌండ్ 1లో కూడా రాలేదు, రౌండ్ 2 రాలేదు, రౌండ్ 3 కూడా రాలేదు. అసలు సీట్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే మీ ర్యాంక్ పెద్దగా ఉండొచ్చు.
మీ ర్యాంక్ చాలా పెద్ద ఉండొచ్చు కేటగిరీ వైజ్గా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ 3,000 4,000 కట్ ఆఫ్ ఉంటే మీ ర్యాంక్ కాస్త 15,000 20,000 ఉండొచ్చు. ఓకేనా? లేదంటే 5,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఉంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 50,000 లక్షణం ఉండొచ్చు, చెప్పలేం కదా. సో ర్యాంక్ పెద్ద ఉంటే ర్యాంక్ని బట్టే ఇస్తారు మనకు. ర్యాంక్ పెద్ద ఉంటే అదొక ప్రాబ్లం. కొద్దిమంది ఏం చేస్తారంటే అంటే మేము ఎలా గుర్తుపట్టాలంటే 2025లో కూడా రాలేకుంటుంది చూడండి ఆ ర్యాంక్కి. 2025లో రాలేదు, మీ ర్యాంక్ పెద్ద ఉందంటే కూడా కొంచెం కష్టం అనమాట. ప్రిపేర్ అయి ఉండండి ప్లాన్ బి కోసం. కానీ నేను సజెషన్ చెప్తున్నా, సీసాట్ వరకు ట్రై చేయండి, లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి. ఏముంది, మనము ఆన్లైనే కదా, అన్ని ఆ వెబ్ ఆప్షన్స్ ఇస్తాం, చూసుకుంటూ కూర్చోవాలి. ఓకేనా? ట్రై మాత్రం లాస్ట్ వరకు చేయండి, వస్తుంది అనుకునే ట్రై చేయండి. నెక్స్ట్ వెరీ ఫ్యూ ఆప్షన్స్ ఇచ్చింటారు కొద్దిమంది, చాలా తక్కువ ఆప్షన్స్ ఇచ్చింటారు. ఇది కూడా మైనస్. వాళ్ళ ఆ ర్యాంక్కి 2025లో వచ్చింటుంది, ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. 2025లో ఒక పలానా కాలేజ్ వచ్చింటుంది, ధార్వాడో లేదంటే ఏదో ఒక పలానా కాలేజ్ వచ్చింటుంది. ఓకే, ఏదో ఒక కాలేజ్ వచ్చింటుంది 2025లో, అది మీరు పెట్టలేకుంటారు ఆప్షన్స్ అవన్నీ. ఓకే, 2025లో వచ్చింటుంది కానీ మీరు పెట్టలేకుంటారు, చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టారు మీరు, అందుకు కూడా మీకు రాకపోవచ్చు. 2025లో వచ్చింది, మా ర్యాంక్కి 2025లో వచ్చింది అంటే ఇప్పుడు మీరు ఎక్కువ ఆ కాలేజెస్ అన్నీ పెడితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి, 99% ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి అది చూసుకోండి. నెక్స్ట్ మార్క్ 1 మార్క్ 2 రౌండ్ 1లా మేబీ బ్రాంచెస్ డిఫరెంట్ రావచ్చు. కొద్దిమందికి మార్క్ 1లో వచ్చిన బ్రాంచ్ మార్క్ 2లో రాలేదు, కొద్దిమందికి మార్క్ 2లో వచ్చిన బ్రాంచ్ కూడా రౌండ్ 1లో వేరేది రావచ్చు, సేమ్ రావచ్చు, వేరేది రావచ్చు. ఇదంతా మీ యొక్క ర్యాంక్ని బట్టే ఉంటుంది, ప్రిఫరెన్స్ ర్యాంక్ని బట్టే ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఇది ఒకటి. నెక్స్ట్ ఓన్లీ సేవ్డ్ ఆప్షన్సే లాక్ అయితే చూడండి, సేవ్డ్ ఆప్షన్సే లాక్ అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ రౌండ్ 1 ఆన్వర్డ్స్ మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్సే ఉండదు, అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. కొద్దిమంది పేరెంట్ అడుగుతున్నారు, సార్ ఇప్పుడు రౌండ్ 1లో రాకుంటే నేను మళ్ళీ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చా అని. అందుకని చెప్తున్నా, రౌండ్ 1లో రౌండ్ 1 నుంచి ఈరోజు ఈవినింగ్ వరకే లాస్ట్, తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఛాన్సే ఉండదు. నెక్స్ట్ యువర్ లిస్ట్ 1 by 1 క్రాస్ చెక్ చేసుకోండి. ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలంటే, మీరు ఒక 200 కాలేజీలు పెడితే మీ బ్రదర్నో సిస్టర్నో మీరు చదవండి, వాళ్ళు వినమనండి. అలా పేరెంట్స్ దగ్గర చూడమనండి, మీరు చెక్ చేయండి, మీ బ్రదర్కి ఇవ్వండి చెక్ చేయమని, మీ సిస్టర్కి ఇవ్వండి, లేదా మీ పేరెంట్స్ని చెక్ చేయమండి. ఎవరో ఒకరు ఐడెంటిఫై చేస్తారు, అరే ఇది సూరత్కల్ ఎందుకు పెట్టినావు, సూరత్కల్ ప్లేస్లో ఇది పెట్టాలి, ఐఐటి ఫస్ట్ పెట్టాలి, ఎన్ఐటి ఇక్కడ పెట్టాలి కదా, ఇలా చేంజ్ చేద్దాము అని ఐడియాస్ వస్తాయి. ఒక్కసారి అలా చెక్ చేయండి, అందరూ ఓకే అనుకుంటే అది అలా చెక్ చేయండి. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్ ఉంటే మోర్ ఛాన్సెస్. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ మోర్ ఆప్షన్స్ పెడితే మోర్ ఛాన్సెస్. బేస్డ్ ఆన్ 2025 మీకు పాసిబుల్ అవుతుంది అనుకుందాం, ఒక 100 కాలేజీలు ఒక 100 ఆప్షన్స్ పాసిబుల్ అవుతాయి అనుకుందాం. దాన్ని బట్టి మీకు ఓకేనా, మీరేం చేయాలి, ఎక్కువ పెట్టండి, దానికన్నా ఎక్కువ పాసిబుల్ అయ్యే దాంతోపాటు ఏమంటారు ఇంకా తక్కువ. ఎలా అంటే, మాకు ఐఐటి బాంబే, మద్రాస్, ఢిల్లీ రావు, కానీ 2025ని బట్టి శ్రీ సిటీ వస్తుంది. ఓకేనా? శ్రీ సిటీ వస్తుంది, లేదా భోపాల్ వస్తుంది, తర్వాత ఇది ఏదో IIIT వస్తుంది, GFTలో వస్తుందని మీకు అర్థమైంది. అలా వచ్చేటివన్నీ పెట్టండి, ఇంకా లీస్ట్ దానికన్నా కొంచెం తక్కువ ర్యాంకింగ్ ఉన్నాయి కూడా పెట్టండి, అంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా? అప్పుడు మీ అవి ఆఫ్టర్ డ్రీమ్ కాలేజెస్ పెట్టండి. ఫస్ట్ డ్రీమ్ కాలేజ్ పెట్టండి, తర్వాత మీకు అడ్జస్ట్ అయితే అన్నీ పెట్టండి. నెక్స్ట్ IIIT GFTలో ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూసుకోండి. లాస్ట్ ఇయర్ అయితే కొద్దిమంది, సార్ ఇంత ఫీజు ఉంటుందని తెలిస్తే నేను వెబ్సైట్ ద్వారానే జాయిన్ అయ్యేవాడిని సార్ అని చెప్పారనమాట. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేకపోయేసరికి కొన్ని GFTలల్లో ఈ ఫెసిలిటీ ఉండదన్నమాట, IIITస్లల్లో. అప్పుడు వాళ్ళు అన్నారనమాట, మేము వెబ్సైట్ ద్వారా జాయిన్ అయితే మాకు డబ్బులు మిగిలేదు కదా సార్, ఇక్కడ ఫుడ్ పడట్లేదు అని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, నో డౌట్. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ కంప్లీట్గా నార్త్ సైడ్ వచ్చింది ఆ స్టూడెంట్కి, డబ్బులు అయినాయి, ఫుడ్ పడలేదు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, ఒక పేరెంట్ ఏమంటాడంటే, సార్ నాకు ఇష్టం లేనివి కింద పెడితే అవి ఆ కౌన్సిలింగ్ అదే డైరెక్ట్ ఇస్తే నాకు ప్రాబ్లం కదా అన్నాడు. అలా ఇవ్వరు, మీకు ఇష్టమైన డ్రీమ్ కాలేజీలు పైన పెడితే కౌన్సిలింగ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది. ఎక్కడొస్తే అక్కడితో ఆగిపోతుంది కౌన్సిలింగ్, కిందికి చూడదు ఇక. అంతేగాని పైవన్నీ వదిలిపెట్టి డైరెక్ట్గా మీకు కింది ఆప్షన్ ఇవ్వదు, అలా పైనుంచి చూస్తూ వస్తుంది. పైవేవి రాలేదు అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పెట్టినందుకు అవన్నీ వస్తుంది. నువ్వు అవి పెట్టలేదు అనుకో, అది కూడా రాదు కదా. పైన డ్రీమ్ కాలేజీలు రాలేదు అనుకుందాం, ఆ కింది కాలేజీలు పెడితే ఛాన్స్ ఉంటుంది రావడానికి.
నువ్వు పెట్టలేదు అనుకో అది కూడా రాదు కదా, అందుకని చెప్తున్నా, ఛాన్స్ కోసం అని చెప్తున్నా. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్లీ మీ లిస్ట్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కాదు, మీ ఇంట్లో కూడా ఒకసారి డిస్కస్ చేయండి. మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి, ఎందుకంటే ఫ్లో టు స్లైడ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఓకే, ఒక కాలేజీలో మీకు నచ్చని బ్రాంచ్ వస్తే నచ్చిన బ్రాంచ్ కోసం స్లైడ్ పెట్టుకోవచ్చు అదే కాలేజీలో, లేదా వేరే కాలేజీకి ఫ్లోట్ పెట్టుకోవచ్చు. పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీ డౌట్స్ని బట్టి మరొక వీడియో చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. మీరు అడిగిన డౌట్స్ని బట్టి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. రిజల్ట్ తర్వాత కూడా వీడియో చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో మీరు అనుకున్న బ్రాంచ్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.